తిరుమలలో పెళ్లి ఉందండి. ఫస్ట్ టైం తిరుమల పెళ్లికి వెళ్ళటము. 3 పూట్ల భోజనాలు అక్కడే అండి, తినేస్తాం ఫుల్ గా. తిరుమల కొండపైన శ్రీవారి సన్నిధిలో ఎంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఒక్కసారి కమెంట్ చేయండి. నేను సాయంకాలంగా వెళ్ళానండి. ఫస్ట్ హల్దీ ఫంక్షన్ చేశారు, స్నాక్స్ పెట్టారండి. దాంట్లో నేను క్యారెట్ హల్వా 2 సార్లు తిన్నానండి. తినేసాక ఒక సమోసా, ఒక పెరుగు వడ, ఒక ప్లేట్ పానీపూరి తిన్నానండి. రాత్రి అరిటాకేసి భోజనాలు పెట్టినారండి. చూడండి నాకులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయా. రాగి సంగటి, పచ్చి పులుసు అయితే కేకండి. ఈ పెళ్లికి క్యాటరింగ్ చేసింది వచ్చి ఓం శక్తి పవన్ ఈవెంట్స్ అండ్ మ్యారేజెస్ కాంట్రాక్టర్ అండి. వీళ్ళకి 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉందండి. కొన్ని వందల పెళ్లికి తిరుమలలో దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారండి. చూడండి బంధువులందరూ పెళ్లి కూతుర్ని పల్లెక్లో తీసుకొస్తా ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ లో అయితే 4 గింట్ల బ్రెడ్ హల్వా, 2 పెద్ద ఇడ్లీలు, అలానే సాంబార్ వేసుకుని ఫుల్ గా తినేసానండి. ఆ శ్రీవారి సన్నిధిలో ఆ 7 కొండల వాడి సాక్షిగా మీరు కూడా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? తిరుమలలో పెళ్లి అంటే టీటీడీ రూల్స్ మరియు డాక్యుమెంటేషన్ గురించి చాలా మంది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కానీ ఓం శక్తి పవన్ ఈవెంట్స్ అండ్ క్యాటరింగ్ వాళ్ళు మీకు కంప్లీట్ డాక్యుమెంటేషన్ పై అవగాహన కల్పిస్తూ అన్ని పనులు కూడా దగ్గరుండి చూసుకుంటుందండి. వచ్చిన బంధుమిత్రులందరికి కూడా 3 పూట్ల ఫుడ్, అకామిడేషన్, పురోహితులు, మేళాలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, స్టేజ్ డెకరేషన్, మండపం డెకరేషన్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారండి. తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందండి. వీలైనంత మందికి రీల్ షేర్ చేయండి.